ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క వాక్యములో చాలా అద్భుతమైన సన్నివేశము యోహాను భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన తన యొక్క రాకడ గురించి చాలా స్పష్టతతో ప్రియమైన శిష్యులకు వెల్లడి చేస్తున్నాడు. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచూ ఉన్నాడు. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఈ వచనంలో ఇదిగో ఆయన అనగా యోహాను భక్తుడు వ్రాస్తూ ఆయన అని సంబోధిస్తున్న వారు ఎవరు అనగా యేసును గూర్చి ఆయన వచ్చుచూ ఉన్నాడు. ఇదిగో అంటే ఇప్పుడే అన్నట్టుగా ఇదిగో వచ్చుచూ ఉన్నాడు. అయితే ఎలా వచ్చుచూ ఉన్నాడు? ఏ వాహనం మీద వచ్చుచూ ఉన్నాడు అని మనము ఆలోచన చేస్తే 2వ లైన్లో మేఘారూరుడై అనగా మేఘాల మీద ఆయన మేఘవాహనుడై ఆ ప్రభు రాబోతూ ఉన్నాడు. మేఘారూరుడై వచ్చుచున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎంత అద్భుతంగా ఉంది అని ఆలోచన చేసినప్పుడు దానియేలు కూడా ఒక దర్శనం వచ్చినప్పుడు ఆ దర్శనములో ఆకాశ మేఘారూరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి దానియేలు మహాభక్తునికి కూడా ఆ